ఏపీలో ఇప్పుడు పొలిటికల్ స్కామ్లపై టీడీపీ ప్రభుత్వం ఫోకస్ పెంచింది. రోజుకొకటి వెలుగు చూస్తూ ఉండడంతో లిస్టులో నెక్స్ట్ ఎవరు అన్న చర్చ జరుగుతుంది. ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర, బెవరేజెస్ కార్పొరేషన్ స్కామ్, టీడీఆర్ బాండ్ల స్కామ్ ఇలాంటి వాటిలో జరిగిన అవకతవకలపై సిఐడి రంగంలోకి దిగింది. దీంతో చాలా మంది నేతలు తమ సెగ్మెంట్లు వదిలి అజ్ఞాతంలోకి వెళ్లిపోతున్నారు. కొందరు విదేశీ బాట పడుతుంటే ఇంకొందరు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. గత 5 ఏళ్ల యాక్షన్ కు తాజాగా ప్రభుత్వం రియాక్షన్ చూపిస్తుందా అన్న చర్చ నడుస్తోంది. చర్యకు ప్రతిచర్య కామని 2019లో ఏపీలో జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయంటూ ఏకంగా స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేశారు. మంత్రివర్గ ఉపసంఘం అవకతవకలు గుర్తించడంతో దర్యాప్తు కోసం ప్రత్యేక వ్యవస్థ అవసరమంటూ ఆనాడు జగన్ ప్రభుత్వం ఏకంగా ఓ జీవోనే రిలీజ్ చేసింది. పరిపాలనా నిర్ణయాలు, కార్పొరేషన్లలో అవకతవకలు, మోసపూరిత లావాదేవీలు జరిగాయన్నారు. సిట్ ఏర్పాటైంది, దర్యాప్తులు చేశారు. కొంతవరకు అరెస్టులు కొనసాగాయి. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఏపీలో టీడీపీ మళ్లీ అధికారంలోకి వచ్చింది. గత 5 ఏళ్లలో జగన్ పాలనలో జరిగిన నిర్ణయాలు, జరిగిన అవినీతి కథలపై ఫోకస్ పెంచారు. సిఐడి రంగంలోకి దిగింది. అందులో ఆడుదాం ఆంధ్ర, టీడీఆర్ బాండ్ల వ్యవహారం, ఏపీ స్టేట్ బెవరేజెస్ కార్పొరేషన్, టీడీపీ ఆఫీస్పై దాడి చేసిన వారు, ఇలా అన్నిట్లో పాత్రధారులు, సూత్రధారులను ఫిక్స్ చేసేలా మ్యాటర్ నడుస్తోంది. జగన్ ప్రభుత్వంలో ఎన్నికలకు ముందు 150 కోట్ల రూపాయలతో నిర్వహించిన ఆడుదాం ఆంధ్ర, సీఎం కప్, ఇతర స్పోర్ట్స్ ఈవెంట్లలో నిధుల దుర్వినియోగంపై స్పీడ్గా యాక్షన్ ప్లాన్ నడుస్తోంది. నిధులు దుర్వినియోగం చేసిన నాటి స్పోర్ట్స్ మినిస్టర్ ఆర్కే రోజా, ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అప్పటి అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్పై చర్యలు తీసుకోవాలని ఆట్యాపాట్యా సంస్థ సీఈఓ ప్రసాద్ చేసిన ఫిర్యాదుపై సిఐడి స్పందించింది. రంగంలోకి దిగింది. నాసిరకం క్రీడా కిట్లు కొనుగోలు చేశారని, క్రికెట్ బ్యాట్లు విరిగిపోవడం, జెర్సీల కొనుగోళ్ల నుంచి క్రీడాకారులకు కల్పించిన భోజనంలోనూ నిధులు స్వాహా చేశారన్న ఆరోపణలొచ్చాయి. టెండర్ల ప్రక్రియ, వర్క్ ఆర్డర్ ఇచ్చిన క్రీడా పరికరాలు ఎన్ని, రాష్ట్రానికి వచ్చినవి ఎన్ని, క్రీడాకారులకు ఇచ్చినవి ఎన్ని తేల్చబోతున్నారు. సో ఆర్కే రోజాకు ఈ విషయంలో చిక్కులు తప్పవంటున్నారు. ఇప్పటికీ ఆమె నగరి సెగ్మెంట్కు దూరంగా ఉంటున్నారు. పొలిటికల్ యాక్టివిటీస్ పూర్తిగా తగ్గించేశారు. ఏపీలో సంచలనం సృష్టిస్తున్న మరో ఇష్యూ ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్లో జరిగిన అవకతవకలు. కీలక సూత్రధారి ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి వాసుదేవరెడ్డిని సిఐడి అధికారులు పిలిపించి విచారించారు. ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన ఆయన కోసం సిఐడి బృందాలు విస్తృతంగా గాలించాయి. ప్రభుత్వం ఆయన్ను సస్పెండ్ కూడా చేసింది. 4 రోజుల క్రితం బెంగళూరులో ఆయన ఆచూకీ సిఐడికి లభించిందంటున్నారు. 2019 నుంచి 24 మధ్య ఏ మద్యం కంపెనీల నుంచి ఎంత వ్యాపారం జరిగింది, పొరుగు రాష్ట్రాలతో పోల్చితే బ్రాండెడ్ లిక్కర్ రేట్లు ఏపీలో ఎందుకు ఎక్కువగా ఉన్నాయి, జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన 32 రకాల నాసిరకం బ్రాండ్ల నుంచి వసూలు చేసింది ఎంత, జగన్ అనుచరులకు సంబంధించిన 11 డిస్టిలరీల నుంచే 65% లిక్కర్ కొనుగోలు చేయడం వెనుక మతలబేంటి, మద్యం ధరలు విపరీతంగా ఎందుకు పెంచారు, 5 పాపులర్ బ్రాండ్లను 2019 తర్వాత ఎందుకు నిలిపివేశారు, బ్లాక్ మార్కెట్ అమ్మకాలు, ముడుపులు ఇలాంటి వాటన్నింటిపై నజర్ పెంచారు. వాసుదేవరెడ్డి చెప్పే విషయాలతో తెర వెనుక ఉన్న వారి సంగతి కూడా తేలుతుందంటున్నారు. అటు అభివృద్ధి పేరుతో ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో జరిగిన టీడీఆర్ బాండ్ల అక్రమాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. టీడీఆర్ బాండ్ల మాటున సాగిన అక్రమాలపై విచారణ చేపట్టాలని ఫిర్యాదులతో విజిలెన్స్ లేదా సిఐడి విచారణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణాల పేరుతో సేకరించిన భూములకు టీడీఆర్ బాండ్ల రూపంలో చెల్లించిన పరిహారంలో వేల కోట్ల రూపాయలు వైసీపీ నేతల జేబులు నింపాయన్న విమర్శల నేపథ్యంలో
కొత్త ప్రభుత్వం విచారణ చేపట్టనుంది. ఇంకోవైపు వైఎస్ఆర్సీపీ హయాంలో భారీగా జరిగిన ఇసుక దందాపై ఇప్పటికే దర్యాప్తునకు ఆదేశించిన కూటమి ప్రభుత్వం గత 5 ఏళ్లలో క్వార్ట్జ్, సిలికా, శాండ్లో సాగిన దోపిడీపై కూడా సిఐడి విచారణ చేయించనుంది. ఇప్పటికే గనుల శాఖ అధికారుల బృందాలు నెల్లూరు, తిరుపతి జిల్లాల పరిధిలోని క్వార్ట్జ్, సిలికా, శాండ్ తరలింపులో జరిగిన అక్రమాలపై కీలక సమాచారం రాబట్టారంటున్నారు. లీజులతో పాటు అవి లేని చోట్ల ప్రభుత్వ పట్టాభూముల్లో జరిగిన తవ్వకాలను పరిశీలించి కొలతలు వేశారు. ఆయా చోట్ల వినియోగించిన పర్మిట్లను పరిశీలిస్తున్నారు. వీటితో పాటే గత ప్రభుత్వంలో విచ్చలవిడిగా రెచ్చిపోయారనే విమర్శలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రులు కొడాలి నాని, జోగి రమేష్, రోజా, మాజీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి టార్గెట్గా వ్యవహారం నడుస్తోందంటున్నారు. ఇప్పటికే అగ్రిగోల్డ్ భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకును అరెస్ట్ చేశారు. జోగి రమేష్ చుట్టూ కూడా ఉచ్చు బిగుసుకుంటోందన్నారు. మంగళగిరిలో టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులో సజ్జల, ఆళ్ల రామకృష్ణారెడ్డి, దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి, అలాగే గన్నవరం టీడీపీ ఆఫీస్పై దాడికి సంబంధించి వల్లభనేని వంశీ, అలాగే గుడివాడలో స్థానికుల ఫిర్యాదుతో కొడాలి నాని, కాకినాడలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై వివిధ కేసులు నమోదయ్యాయి. ఇటీవలే పెద్దిరెడ్డి పాదయాత్రగా శబరిమలై వెళ్లొచ్చారు. మదనపల్లి ఫైల్స్ దగ్ధం ఇష్యూలో ఆరోపణలు చేసిన వారికి పరువు నష్టం దావా నోటీసులు పంపించారు. సో చెప్పుకుంటూ వెళ్తే యాక్షన్, రియాక్షన్ ఎన్నో నడుస్తున్నాయి. మరి ఇవన్నీ ఎటు దారి తీస్తాయో చూడాలి.